జగన్మోహన్ రెడ్డి గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సార్, ఇది గత 6 నెలలలో పెట్రోలియం ప్రైసెస్ యొక్క చార్ట్. బ్రెంట్ క్రూడ్ అంటారు, ఆ క్రూడ్ యొక్క ప్రైసెస్ ఇన్ డాలర్స్, యుఎస్ డాలర్స్లో. సో మీరు జనవరి ఫిబ్రవరి వరకు చూస్తే మీకు $60 నుంచి $70 మధ్యలో ఉండింది. మార్చిలో కూడా $70, 71, 72 రేంజ్లో ఉండింది. కానీ మార్చి దాటిన తర్వాత ఏప్రిల్ అండ్ మేలలో దాదాపు 110 వరకు వెళ్ళి ఈరోజు $98.364, అంటే $98. మీకు గత 6 నెలల్లో మనం చూసినట్లయితే ఫస్ట్ 3 మంత్స్లో 60 to 70 మధ్యలో ఉంది సార్. అంటే దాదాపు ఈరోజు 98 తీసుకున్నా, గత 4 రోజులు తగ్గిందన్నారు మీరు, అది వాస్తవం. ఇప్పుడు 95 ఉంది. క్రూడ్ ఆయిల్, బ్రెంట్ కాదు, క్రూడ్ ఆయిల్ 95 ఉంది. బ్రెంట్ కూడా అంతే ఉంది, అదే రేషియోలు తగ్గుతుంది అంతే. ఇక ఒక్కొక్క దీన్ని బట్టి అదే ఓకే 95 అనుకుందాం. మనం 60 to 70 మధ్యలో, 65 నుంచి 95, దాదాపు 95, 98 విచ్ ఎవర్, దాదాపు ఒక 50% ఆయిల్ అయితే పెరిగింది సార్. అది 2 నెలలు కాన్స్టెంట్గా 50% పెరిగి ఉంది. ఇది వాస్తవం. మనము ఇక ఇదేమి బీజేపీ వారి మ్యాప్ కాదు, లేకపోతే అదే లేదు, జస్ట్ ఉట్టిగా మన ప్రేక్షకులకి సో ఇప్పుడు ఆ 50% పెరిగిన ఇంత లోపల సమయంలో ఏమైందంటే, నేను ఇంకొక జస్ట్ స్నిప్పెట్ కూడా చూపిస్తాను. ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఆర్టికలే ఇది కూడా. సో ఏమంటున్నారంటే, జస్ట్ హెడ్లైన్ వరకు చదివితేనే అర్థమైపోతుంది మనకి ఏమంటున్నారనేది. అయ్యో కొంచెం పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ హైక్డ్ ఫర్ సెకండ్ టైమ్ ఇన్ 4 days. ఏది మొన్న ఒక 4 రోజుల క్రితం, ఇది 4వసారి ఎగ్జాక్ట్లీ. ఫ్యూయల్ ప్రైసెస్ అప్ 90 paise per liter. OMCs అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇంతకుముందు చెప్పినట్టు స్టిల్ లూజింగ్ నియర్లీ 750 crore a day. ఇది 4 రోజుల క్రితం అనుకోండి. ఇది ఎన్నడు వెడ్నెస్డే May 20th రోజు సార్, 5 రోజుల క్రితము. ఇంకా 750 కోట్లు పర్ రోజు, 750 కోట్లు సార్, రూపీస్ 750 crore a day, 750 కోట్లు. సో ఇది పరిస్థితి. ఆ 750 కోట్లకు కూడా ఎట్లా వచ్చింది, అప్పటికి 2 సార్లు ₹3 ఒకటి, 90 పైసలు ఒకటి, ₹3.90, అప్పటికి పెరగగా కూడా 750 కోట్లు. ఆ పెరగడమే కాకుండా మీరు యాక్చువల్లీ నిజం చెప్పాలి అని అంటే, అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తన పన్నులు ₹10 తగ్గించుకుంది. కాకపోతే ఆ ₹10 మనకి ఎమ్మటే పెట్రోల్ ప్రైసెస్లో వాళ్ళకి బెనిఫిట్ చేశారు, తగ్గించలేదు. మీరు అన్నది ఇప్పుడు ₹10 వాళ్ళకి బెనిఫిట్ అయింది. ఏది, ఈ ఓఎంసీస్కి ₹10, ₹3.90 ఆ రోజుకి. ఈ ₹13.90 అంటే ₹14 పెరిగినా ఇంకా 750 కోట్ల రూపాయలు ప్రతి రోజు, దాదాపు 22,500 కోట్ల రూపాయలు ప్రతి నెలకి వాళ్ళకు లోటులో ఉన్నారు. అంటే వాళ్ళు అమ్ముతున్న, విక్రయం చేస్తున్న పెట్రోల్కి వాళ్ళకి ఖర్చు అవుతున్న పెట్రోల్కి మధ్యలో గ్యాప్ ఏంటంటే 22,500 కోట్లు ప్రతి మాసానికి. సో అది ఉన్న వాస్తవం. దాని తర్వాత కూడా ఈరోజు ₹2, మొన్న మళ్ళీ 70 పైసలు, 75 పైసలు, 50 పైసలు డీజిల్ మీద, అదే మొత్తం మీద ఇంకొక ₹3, మొత్తం మీద ₹7.50 ఏమో పెరిగింది సార్. ఇది ఢిల్లీలో 7.50, మన దగ్గర ₹10. అదే మన దగ్గర విషయం నేను వస్తాను, ఇప్పుడు వస్తాను నెక్స్ట్ హైదరాబాద్ లో మన ప్రజలు, నేను వస్తాను నేను అందుకే అంటున్నాను. ఇప్పుడు ఈ ₹7.50 డైరెక్ట్గా ఆయిల్ కంపెనీస్కి, రైట్. ఇది పెట్రోల్ ధరల పెంపు కానీ, ఇది ట్యాక్సుల పెంపు కాదు, కేంద్ర ట్యాక్సుల పెంపు కాదు. ఇప్పటికే మనందరి నడ్డి విరుగుతోంది. ₹100, ₹105 ఉండగా కూడా దేశంలో అత్యధిక రేట్లు ఉన్నది మీరు అన్నట్లుగా మన 2 రాష్ట్రాలే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే హైయెస్ట్ ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఉంది, వాటికంటే ₹1, ₹2 ఎక్కువ ఉంది ఇక్కడ, అంతే. మరి మన వాళ్ళని దొంగలు చేయొద్దు. మన ఢిల్లీలో ఇప్పుడు 98 ఏదో రేంజ్ లో ఉంది. ఇప్పుడు మహారాష్ట్ర ₹25 ఉందండి, తెలంగాణ, ఏపీ ₹30, ₹30. అదే అంటున్నాను. సో మనం ఆల్రెడీ పైన ఉన్నాము అంటున్నాను. నెంబర్ 1, 2 ర్యాంక్స్ సార్. ఇక దాన్ని ఇంకో విధంగా ఎట్లా చెప్పమంటారు, నన్ను చెప్పండి. టాప్ 2లో ఉన్నాం. ఉండగా ఇప్పుడు ఈ సమయంలో ఒక క్రైసిస్ మూమెంట్ ఉంది. ప్రైసెస్ ఇంటర్నేషనల్గా పెరుగుతున్నాయి. ప్రధానమంత్రి గారు కూడా 10వ తారీఖు రోజు వచ్చి మన విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించిన విషయాల్లో మనం పొదుపు చేసుకుందామన్నారు. మామూలుగా వేరే ఖర్చుల్లో పొదుపు చేయమని చెప్పాల, కేవలం విదేశీ మారక ద్రవ్యాలు ఎక్కడెక్కడైతే వాడతామో, బంగారం కావచ్చు, విదేశీ ట్రిప్పులు కావచ్చు, విదేశాల్లోకి వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకోవడం కావచ్చు, ఫర్టిలైజర్లు కావచ్చు, లేకపోతే పెట్రోల్ డీజిల్లే కావచ్చు, వీటి విషయం మీద మాట్లాడారు. సో ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు 7.5 పెరిగింది అని అన్నప్పుడు
రాష్ట్రం మళ్ళీ అదనంగా 2.5 ఇది ట్యాక్స్ రూపేణ అది ట్యాక్స్ రూపేణ మన రాష్ట్రం మాత్రం ఇంకొక అదనంగా 2.5 నేను ఉన్న వాస్తవాలన్నీ నా పాయింట్ ఏంటంటే ఉన్న వాస్తవాలన్నీ ముందు టేబుల్ మీద పెడుతున్నాను సార్. డిబేట్ చేయాలండి మనం. ఒకటి, ఎందుకు పెరుగుతున్నాయి, రెండు, రాష్ట్రాలు ఎందుకు తమ వాటాను తగ్గించుకోవట్లేదు, వ్యాట్ తగ్గించుకోవచ్చు కదా అనేది, మూడోది ఒకవైపు ధరలు బగ్గుమంటుంటే నువ్వు పొదుపు చేయండి కడుపు మార్చుకోవాలి. ఈ 3 యాంగిల్స్లో పోదాం. ఆ తర్వాత ఒకసారి సుజన గారు, గుడ్ ఈవినింగ్ అండి.